నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మేము నిద్ర గురించి మాట్లాడబోతున్నాము. నిద్ర మరియు మా కిడ్నీ ఫెయిల్యూర్ మధ్య సంబంధం ఏమిటి? మీ మనసులో ప్రశ్న ఉండవచ్చు. నిద్ర మరియు కిడ్నీ ఫెయిల్యూర్ మధ్య ఏమి సంబంధం ఉండవచ్చు? నేను మీకు అదే వివరించడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియోలో కాబట్టి ముందుగా ఒకటి చిన్న ప్రశ్నతో ప్రారంభిద్దాం. ఆ ప్రశ్న కోసం మాత్రమే కాదు, అది మీ అందరికీ. మీరు మానవుడిని ఒక 100 సంవత్సరాలు జీవించేటట్లు చూసారా? మీరు ఎప్పుడైనా ఇనుము కారు లేదా ఇనుము, సిమెంట్ లేదా ఇటుకలతో నిర్మించిన భవనం ఒక 100 సంవత్సరాలు సరిగ్గా పనిచేస్తున్నట్లు చూసారా? చూడలేదు. ఇది వెనుక కారణం ఏమిటంటే మానవ శరీరంలో ఒకటి యంత్రాంగం ఉంటుంది. అందులో మనం ప్రతిరోజు మనలను మరమ్మతు చేసుకుంటాము. మరియు ఇది ఎనబాలిక్ ప్రక్రియ సహాయంతో జరుగుతుంది. మనం చిన్నప్పుడు, మనం పెద్దవారిగా మారుతున్నప్పుడు మన శరీరంలో ఎనబాలిక్ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ కారణంగా మన శరీరం 3 ఏళ్ల వరకు పెరుగుతుంది. 3 ఏళ్ల తర్వాత 30 నుండి 40 వరకు మన శరీరం ఒకటి స్థిరంగా ఉంటుంది. అక్కడ ఎనబాలిక్ మరియు కాటబోలిక్ కార్యకలాపాలు సుమారు సమాన స్థాయిలో జరుగుతున్నాయి. కాబట్టి మన శరీరం చాలా స్థిరంగా ఉంటుంది. కానీ మనం 40లను దాటడం ప్రారంభించినప్పుడు మన శరీరంలో కాటబోలిక్ అంటే శరీరానికి నష్టం కలిగించే వృద్ధాప్య ప్రక్రియ వేగంగా ప్రారంభమవుతుంది. మన వయస్సు పెరిగే కొద్దీ కాటబోలిక్ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతాయి మరియు ఎనబాలిక్ శరీరాన్ని నిర్మించడానికి అవసరమైన కార్యకలాపాలు తగ్గుతాయి మరియు మన శరీరంలో వృద్ధాప్యం ప్రారంభమవుతుంది. కానీ ఇది వయస్సుతో మాత్రమే కాదు, ఇది రోజులో కూడా జరుగుతుంది. ఉదయం లేచి పని చేస్తూ, మాట్లాడుతూ, వీడియోలు చూస్తూ, వినుతూ, కిచెన్ లో పని చేస్తూ, ఆఫీస్కు వెళ్లేటప్పుడు శరీరంలో కాటబోలిక్ శరీరానికి నష్టం కలిగించే కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందువల్ల సాయంత్రానికి మీ శరీరం పూర్తిగా అలసిపోతుంది. మీరు చేసే ఒకటి పని మీ శరీరానికి తదుపరి రోజు పూర్తిగా ఛార్జ్ అవ్వడానికి సహాయపడుతుంది. అది నిద్ర. మీరు నిద్రిస్తున్నప్పుడు మీ శరీరంలో ఎనాబాలిక్ కార్యకలాపాలు పెరుగుతాయి. అందువల్ల మీరు ఎప్పుడైనా అలసినప్పుడు విశ్రాంతి తీసుకుంటే శరీరం పూర్తిగా రీఛార్జ్ అవుతుంది. కాబట్టి ఈ డిశ్చార్జ్ మరియు రీఛార్జ్ సైకిల్ చాలా ముఖ్యమైనది. శరీరం డిశ్చార్జ్ అవుతున్నప్పుడు దానికి పూర్తి రీఛార్జ్ అవసరం. రీఛార్జ్ ఎప్పుడు జరుగుతుంది? మనం నిద్రిస్తున్నప్పుడు. నిద్ర సమయంలో మన శరీరంలో ఎనాబాలిక్ కార్యకలాపాలు పెరుగుతాయి మరియు ఇది మనకు ఎక్కువ కాలం జీవించడానికి సామర్థ్యం ఇస్తుంది. మన శరీరంలో ఎనాబాలిక్ కార్యకలాపాలు లేకపోతే మనం అంత కాలం జీవించలేము. మీరు మొత్తం జంతు రాజ్యంలో వెళ్లి చూస్తే ఏ జంతువు ఎక్కువ కాలం జీవించిందో మీరు గమనించినట్లయితే దాని నిద్ర, దాని కదలికలు తగ్గుతాయి. నిద్ర ఎక్కువగా ఉంటుంది, కదలికలు తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు శరీరంలో భావనను అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఈ భావనను కిడ్నీతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు నిద్ర తక్కువ తీసుకుంటే లేదా నిద్ర తక్కువ వస్తే, నిద్రపోకపోతే, రోజుకు 23 గంటలు నిద్రపోతే, లేదా రాత్రి 2 లేదా 3 సార్లు మూత్రం కోసం లేచే అవసరం ఉంటే, కాబట్టి సమస్య ఏమిటంటే శరీరంలో ఒకటి విషయం తయారవుతుంది. దాన్ని మేము స్ట్రెస్ అంటాము. మీ శరీరం ఎప్పుడూ అలసటగా, భారంగా అనిపిస్తుంది. ఏదైనా పని చేయాలనుకోవడం లేదు. దీనితో పాటు మరొక విషయం అభివృద్ధి చెందుతుంది. అది హై బ్లడ్ ప్రెషర్. ఇప్పుడు కేవలం హైబ్రిడ్ ప్రెషర్ మాత్రమే ఉంటే అది వేరే విషయం. కానీ స్ట్రెస్ వల్ల మరొక విషయం కూడా ఉత్పత్తి కావచ్చు. అది డయాబెటిస్. కాబట్టి మనం చూస్తే బీపీ మరియు షుగర్ ఈ 2 పెద్ద కారణాలు. వీటి వల్ల 80% మంది కిడ్నీలు దెబ్బతింటాయి. కాబట్టి మీ నిద్ర సరైనదిగా లేకపోతే మనం ఏమి చూస్తున్నామంటే శరీరంలో స్ట్రెస్ పెరుగుతోంది మరియు స్ట్రెస్ వల్ల ఉత్పత్తి అయ్యే వ్యాధులు ఏర్పడుతున్నాయి. ఇవి దీర్ఘకాలంలో కిడ్నీకి నష్టం కలిగిస్తాయి. మీరు 2 రాత్రులు నిద్రపోకపోతే సమస్య లేదు. మీరు 3వ రోజు నిద్రపోతే సరి అవుతాయి. కానీ ఇది అలవాటుగా మారితే, నిరంతరం కొనసాగితే, ప్రతి రాత్రి మీరు లేచే అవసరం ఉంటే లేదా నిద్ర రాకపోతే మీ మెంటాలిటీ ఒత్తిడిలో ఉంటుంది. స్రవంతి స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది. మీరు తినడం లేదు, ఏమీ బాగుండడం లేదు అంటే దాని ప్రభావం కిడ్నీపై మాత్రమే కాదు, మొత్తం శరీరంపై పడుతుంది మరియు కిడ్నీపై కూడా పడవచ్చు. ఇది మీకు ఏ అవయవం బలహీనంగా ఉందన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మెదడు బలహీనంగా ఉంటే, మెదడుకు సమస్య ఉంటే కిడ్నీకి సమస్య ఉంటుంది. లివర్ చెడు అయితే, లివర్ బలహీనంగా ఉంటే లివర్కు సమస్య ఉంటుంది. మీ శరీరంలో ఏ అవయవం అత్యంత బలహీనంగా ఉందన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మొదటగా పాడవ్వడం ప్రారంభిస్తే మీరు ఏమి గమనించాలి? మీరు కిడ్నీ ఫెయిల్ అయిన రోగి అయితే మీ నిద్రను గమనించాలి. మీ నిద్ర మంచి ఉండాలి. కనీసం 8 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి మరియు అందులో ఎలాంటి అంతరాయం ఉండకూడదు లేదా మీరు లేచే అవసరం ఉండకూడదు. పోస్ట్ సంబంధిత సమస్య ఉంటే, యూరిన్ హోల్డ్ చేయడం కష్టంగా ఉంటే లేదా అలా చేసే మందులు తీసుకుంటే నిద్రకు ముందు చాలా ఎక్కువ యూరిన్ వస్తుంది. మీరు రాత్రి లేచేరు. మీరు అలా చేయకూడదు. మీకు ప్రోస్టేట్ లేదా షుగర్ ఉంటే మీరు మీ మందులపై దృష్టి పెట్టాలి. అవి యూరిన్ ఉత్పత్తిని ఎక్కువగా పెంచుతాయి.
6 నుండి 7 గంటల వరకు మీరు నీరు తాగాలి మరియు 7 గంటల తర్వాత మీరు నీటి తీసుకోవడం చాలా తగ్గించాలి. తద్వారా మీ శరీరంలో యూరిన్ ద్వారా అదనపు నీరు బయటకు పోయి అదనపు నీరు శరీరంలో నిల్వ కాకుండా ఉంటుంది. ఇది మీకు ఏమి చేస్తుంది అంటే మీరు నిద్రకు వెళ్లే సమయం 10 గంటల చుట్టూ వస్తే మీ శరీరంలో అదనపు నీరు ఉండదు. యూరిన్ తయారీ చాలా ఎక్కువగా ఉండదు మరియు రాత్రి మీ నిద్ర యూరిన్ చేయడానికి విరామం పడే అవకాశం తగ్గుతుంది. మీరు మీ షుగర్ స్థాయిని చాలా బాగా నియంత్రిస్తే మీ యూరిన్ తయారీ తగ్గడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే శరీరంలో షుగర్ స్థాయిలు పెరిగినప్పుడు మన శరీరం ఎక్కువ యూరిన్ను పాస్వర్డ్ చేయడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే యూరిన్ ద్వారా మన శరీరం షుగర్ను నియంత్రిస్తోంది. ఎందుకంటే షుగర్ మనం యూరిన్ ద్వారా బయటకు వెళ్లడం వల్ల మన రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గుతున్నాయి. అందువల్ల ఈ మెకానిజాన్ని నియంత్రించడానికి మీకు మీ బ్లడ్ షుగర్ను నియంత్రించాలి. ప్రోస్టేట్ సమస్యకు మీరు ఇచ్చే మందులను మధ్యాహ్నంలో తీసుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఎలాంటి సమస్యలు ఉండవు. మరియు మరొక సమస్య ఉంటే అయినప్పటికీ మీకు నిద్ర రాకపోతే మీరు దానిపై పని చేయాలి. మీకు ఏ పద్ధతితో, ఏ మందుతో, ఏ ఆహారపు సప్లిమెంట్తో మీకు నిద్ర అభివృద్ధి అవుతుందో చూడాలి. మీకు మీ ఆహారంలో, మీ రోజువారీ రొటీన్లో ఆ విషయాన్ని చేర్చాలి. తద్వారా మీకు ప్రతిరోజు నిద్ర బాగా వస్తుంది. మీరు ఇంత చేస్తే మీ శరీరంలో అనబాలిక్ కార్యకలాపం పెరగడం ప్రారంభమవుతుంది. శరీరం మరమ్మతు చేయడం ప్రారంభిస్తుంది. కిడ్నీకి ఏమి కావాలి అంటే అది చెడుతున్నది, దాన్ని మరమ్మతు చేయాలి. దానికి అనబాలిక్ కార్యకలాపం కావాలి. మీ శరీరంలో అనబాలిక్ కార్యకలాపం ఎక్కువగా ఉండాలి. ఈ కారణంగా ఆసుపత్రిలో సందర్శన సమయాలు చాలా చిన్నవి. ఉదయం, సాయంత్రం అర్ధగంట రోగిని ఒంటరిగా ఉండనివ్వుతాము. రోగి తన సౌకర్యంగా విశ్రాంతి తీసుకుంటాడు, ఎక్కువ సమయం తింటాడు. ఎందుకంటే దీనివల్ల మన శరీరంలో మరమ్మతు పనులు త్వరగా జరుగుతాయి. ఇప్పుడు నేను మీకు చెప్పడం లేదు మీరు మొత్తం రోజు నిద్రించాలి. నేను మీకు చెప్పుతున్నది 8 నుంచి 9 వరకు గంటల 10 గంటల మంచి నిద్రను మీరు రోజువారీగా తప్పనిసరిగా తీసుకోవాలి. మీ శరీరం బరువుగా అనిపించకూడదు. మీ శరీరం మీకు బరువుగా అనిపిస్తే, మీ శరీరంలో నొప్పి అనిపిస్తే మీరు ఏదో ఒకటి తప్పుగా చేస్తున్నారు. మీరు మీ నిద్రను సరిదిద్దాలి. మీ శరీరంలో బోలి కార్యకలాపాలను పెంచాలి. అప్పుడు మన శరీరంలో అలా ఒక వాతావరణం ఏర్పడుతుంది. అక్కడ మన శరీరం పునరుత్తేజం పొందుతుంది. ఇప్పుడు శరీరాన్ని పునరుత్తేజం చేయడం అంటే కిడ్నీని కూడా పునరుద్ధరించడం అదే మనకు అవసరం. కాబట్టి ఈ వీడియో ద్వారా నిద్ర గురించి, శ్రేయస్సు గురించి మీరు ఎలా పాపులర్ అవుతారో అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. దీన్ని తీసుకోకపోవడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ పెరిగి రోగాలు వస్తాయి మరియు మన శరీరంలో క్యాటాబోలిక్ యాక్టివిటీస్ పెరుగుతాయి. మాకు బోలి కార్యకలాపాలు అవసరమైతే మీ మనసులో ఎలాంటి సందేహాలు ఉన్నా మీరు ఏదైనా అడగాలనుకుంటే డాక్టర్ అందుబాటులో ఉన్నారు. నేను కూడా ఇప్పుడు ముగిస్తాను. ఈ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు